శ్రావణ మాసం శుక్రవారం ఇది 5వ వారం అనమాట. 5వ వారం పూజ నేను కొద్దిగా అన్నీ చదువుకొని కొద్దిగా బాగా చేసుకున్నాను అనమాట ప్రశాంతంగా. ఎందుకంటే మూడో వారము వరలక్ష్మి వ్రతం పడింది కదా, అందుకనేసి మనం ఎక్కువగా చదువుకోలేము చేయలేము కాబట్టి 3వ వారం నేను అంతగా చేయలేదు. మామూలుగా ప్రసాదాలు అవన్నీ పెట్టుకొని మామూలుగా పూజ చేసుకున్నాను. ఈ వారం మాత్రం దేవుడివన్నీ చదువుకొని చేద్దామనేసి ఈ వారం పూజ కొద్దిగా బాగా చేశాను. నేను ఎలా చేశానో చూపిస్తాను చూడండి. నేనైతే పూజ ఎలా చేసుకున్నాను విఘ్నేశ్వరుడి దగ్గర, ఇక్కడ లక్ష్మీదేవి దగ్గర పూలతోటి లక్ష్మీదేవికి నామాలు చదువుకొని అలాగా వెండి తర్వాత బంగారం కోటింగ్ పువ్వులతోటి ఇలాగ పువ్వులు దేవి నామాలు చదువుకొని పూజ చేశాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే లక్ష్మీదేవికి పాలు పంచదార నైవేద్యం పెట్టాను. అలాగే కోవా స్వీట్ ఒకటి నైవేద్యం పెట్టాను, తాంబూలం పెట్టాను. తర్వాత ఒక పండు పెట్టాను, చిన్న పండు, ఇది చిన్న పండు పెట్టి అలాగా ఇంకా ఇలాగ పూజ చేసుకున్నాను. పుష్పాలు వేసాను, పుష్పాలు పెట్టాను, అలాగా అక్షంతలు అన్నీ వేసుకొని కుంకుమ పూజ కూడా చేసుకున్నాను. అలాగే దేవికి సాయిబాబాకి కుంకుమ పూజ చేయను, అక్షంతలు వేసి పూజ చేస్తాను. ఎందుకంటే సాయిబాబాకి కుంకుమ పూజ పనికిరాదు కదా, అందుకని సాయిబాబాకి మాత్రం చదివినప్పుడు అక్షంతలు వేసి పూజ చేసుకుంటాను. ఇంకా మిగతా దేవుళ్ళందరికీ కుంకుమ వేసి పూజ చేస్తాను. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనకి కుబేరుడు స్వామి ఉంటారు కదా, కుబేరుడు స్వామి ఏంటంటే ఎవరికి పూజిస్తారంటే శివుడికి పూజిస్తారు. అక్కడ అతను ఉన్న సాగరంలోని 108 పుష్పాలు, సువర్ణ పుష్పాలు తెల్లవారుజామున పూస్తాయంట. ఆ పూలతోటి అతను రోజుకి శివుడికి అభిషేకం చేస్తారనమాట ఆ పుష్పాలతోటి కుబేరుడు స్వామి. ఎందుకంటే అంతటి దేవుడు అతను కూడా శివుడికే పూజిస్తారు. అది బంగారు పుష్పాలతో రోజుకి తెల్లవారి పుష్పాలు పూస్తాయట. ఆ పుష్పాలతోటి రోజుకి అభిషేకం చేసి శివుడికి పూజిస్తారనమాట కుబేరస్వామి. అలాగా చూడండి, ఇలాగ పూజ చేసుకుంటే మనసుకి ఎంతో హాయిగా సంతృప్తిగా ఉంటుంది. అలాగే ఏంటంటే మనకి లాస్ట్ వారం పెద్దగా పూజ ఉండదు కాబట్టి మనం ఏమన్నా చదువుకోవాలన్నా ఏమన్నా చేసుకోవాలన్నా మనకి ప్రశాంతంగా ఉంటుంది. ఈరోజు నేను లలిత సహస్రనామం చదువుతానమాట. ఇంకా చదవలేదు, చదువుతాను పూజ. ఎందుకంటే దీపాలు కొండెక్కిదాయని ముందుగా వీడియో తీస్తున్నాను. మామూలుగా పెద్దగా అయితే ప్రసాదాలు అవి లేవు, మామూలుగా సింపుల్గా పెట్టుకొని చేసుకున్నాను అనమాట. ఈ దేవి దీవెనలు నాకే కాకుండా నా యూట్యూబ్ వాళ్ళందరికీ కూడా, నాకు చూసిన యూట్యూబ్ వాళ్ళందరికీ కూడా ఆ దేవి ఆశీర్వాదం అందరికీ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి. ఓకే, థ్యాంక్ యూ.